ఏమిట్రా ఆ ఏలేసి పిలిచి అలవాటు బాబా? ఏం చేయమంటావురా? నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళు తప్ప నిన్ను పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వచ్చి పిలుచుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళే? అబ్బా, నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదటో. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాడికి పిల్లనివ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బూడిగంలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునేవాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరినైనా చూసి పెట్టమని నన్ను అడిగారు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదురా. ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు నరు ముసుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లాడు పుట్టాడండి, మీరు వచ్చి చూడచ్చు. మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళి చూద్దామండి. నీ తమ్ముడు నా ముఖం మీద విసురుతావరా నువ్వు? మీరిద్దరూ అన్నదమ్ములుగా వెతలారా. మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండ్ ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లో కూర్చుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో. అలాగే. రాయిలా ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగినాయి అన్నానంటే లాక్కొచ్చి. సర్లే, హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఓసారి కనిపించండి. అలాగే. మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాదొక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా ఇంకెప్పుడు రెండు సలహాలు చెప్పకండి. ఆ కాగితాలు ఇవ్వండి. ఆగు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాడు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విను. ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో నీ స్నేహితుడికి ఏమైనా వర్రీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతావనా? ఈ అన్నం తెల్లదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే, మర్చిపోకు. నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే, ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చెల్లి గవ్వ ఏనూ లేదు. నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను. అది నా దురదృష్టము. ఏ వెలకైనంతగా నమ్మి నా వద్ద ఏమీనూ లేదు. ఏ వెలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే. అయ్యో, నా వద్ద ఏమీనూ లేదు. ఏమమ్మగలను? మూడో వాడికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి.
తన పిల్లలు చేసే పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బబ్బ రత్నాలు లాంటి బిడ్డలండి. తనంటే భయము భక్తి పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం ఉండదు. ఎవరు సార్ మీరు చెప్తుంది డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ ఎంత మంచి మాట చెప్పాడు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరా. అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రమే అప్డేట్ కావద్దన్నాడు. ఒక విషయం, మీ రెండో కూడా చిన్నతండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఏదో పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఏమిటి బాబా? పోలీసులు తరువుకొస్తున్నారమ్మా, నన్ను ఎక్కడైనా దాచి. రా బాబా. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు గుద్దా? అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. ఎవరిని? చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుక దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మామయ్య గారు. లోపలికి ఎవరు రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుకోండి. కమాన్, గో అండ్ సర్చ్. ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐఎమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదిన, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గట్టాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తులను దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బాబు గారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను. కానీ ఈ పరిస్థితుల్లో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలికి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకొస్తాడు. వస్తానా నాయన ఫోన్? మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి నాన్నగారు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు పైకి వెళ్ళమా. అట్లేవండి. వెళ్ళు. థ్యాంక్ యూ.
జానకి జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుందా అది వస్తున్నాను రా. నిన్ను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేల్టిది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాన్న కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము అరే, అదే, బట్టలు బాగా- పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చి ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచగడ్డ వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి చెక్ ఇంకా రాలేదా? రాయ్ చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళకి చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా ఆ పని జరుగుతుండాలి. అలాగే నాన్నగారు, ఉమ్. ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. ఉమ్. పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి? రిహార్సల్స్ గా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా పెడతారా? అయితే కారు తీసుకెళ్ళరా? మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ పెడతాను. మోటార్ సైకిల్ మీద? పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దానయ్య, నేను నా దగ్గర నీకు మొహమాటం ఏంట్రా? తీసుకెళ్ళు. కమాన్. థ్యాంక్ యూ.